శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. భగవంతుని పిల్లలు సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత సంపూర్ణత్వానికి గుర్తు. బాబా అందరినీ సంతుష్టపరుస్తూ ఉండేవారు. స్వయం ఈశ్వరీయ ప్రాప్తుల చేత సదా సంతుష్టంగా ఉండేవారు. మనము ఫాలో ఫాదర్ చేయాలి. మన ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు ఉండాలి. సంతుష్టత మరియు ప్రసన్నత మనకి ఎంతో గొప్ప పర్సనాలిటీ. మనము భగవంతుడిని పొంది కూడా సంతుష్టంగా ఉండకపోతే ఆలోచించండి, ఇంకేమి పొంది సంతుష్టంగా ఉండగలము అని. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భగవంతుడిని పొంది కూడా సంతుష్టపడకపోతే వారు పదార్థాలు, వస్తు వైభవాలు, ధన సంపదలు పొంది కూడా ఎన్నటికీ సంతృప్తి చెందలేరు. ఇప్పటి అసంతుష్టత ద్వాపర యుగము నుండి కూడా అసంతుష్టతనే అనుభవం చేయిస్తుంది. తన వద్ద ఏమి ఉన్నప్పటికీ సదా అసంతృప్తి యొక్క అగ్నిలోనే దహింపబడుతూ ఉంటారు. ఇతరులని చూస్తూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. కావున తన స్వభావం ఎలా తయారు చేసుకోవాలి అంటే తన వద్ద ఏమి ఉన్నదో దానితో తృప్తిగా ఉండాలి. మొదటి విషయము ఇదే. మనము ముందుకి సాగిపోతూ ఉండాలి. సంతుష్టంగా ఉండడము అంటే అభివృద్ధి చెందకుండా ఉండడము, ప్రమోషన్ తీసుకోకుండా ఉండడం అని కాదు. వ్యాపారం పెంచుకోకుండా ఉండడము, చదువుకోకుండా ఉండడము అని కాదు. మనము జీవితంలో ఏమి అవసరమో అవి అన్నీ చేస్తూ ఉండాలి, ముందుకి సాగిపోతూ ఉండాలి. కానీ స్వభావం మాత్రం పూర్తిగా సంతృప్తితో ఉండాలి. మన వద్ద ఏమి ఉన్నదో దానితో సంతృప్తి, మనకి ఏమి లభించినదో దానితో కూడా సంతృప్తి. చాలాసార్లు జరిగేదేమనగా వ్యక్తి చాలా గొప్ప లక్ష్యమును పెట్టుకొని అది చేరుకోలేకపోతే ఎంతో నిరాశ చెందుతారు. సంపూర్ణంగా జీవితంలోనే అసంతృప్తి చెందుతారు. ఇది పొరపాటు. జీవితము ఒక సుదీర్ఘ యాత్ర. దీనిలో మనము చిన్న చిన్న విషయాలకే అసంతృప్తి చెందుతూ ఉంటే మన శక్తులు నష్టపోతాము. గుర్తుపెట్టుకోవాలి, మన సంతుష్టత యొక్క ప్రకాశము ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. సంతుష్ట మణులు పరమాత్మునికి ఎంతో ప్రియమైన వారు. మనము వస్తువులు పొంది సంతృప్తి పొందాలనుకుంటున్నామా లేక భగవంతునికి ప్రియంగా అవ్వాలనుకుంటున్నామా? పరమాత్మునికే ప్రియంగా అవుతే అన్నిటితో బాబా మనల్ని నిండుగా చేస్తారు. కావున ఈ రోజంతా సంతృప్తిగా ఉందాము. ఇతరుల వ్యవహారం చేత సంతృప్తిగా, కర్మల చేత సంతుష్టంగా, తను చేసే శ్రమతో కూడా సంతుష్టంగా, మనము ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంతో సంతుష్టత, ఏ ఆహారము మనము తినడానికి లభిస్తున్నదో దానిలో సంతుష్టత, వేసుకోవడానికి ఏమి ఉన్నదో దానితో కూడా సంతుష్టత. చాలాసార్లు పోల్చుకునే స్వభావము మనుషులని అసంతృప్తపరుస్తుంది. మనము దేనిలోనూ ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఈ రోజు ఈ ధారణ పక్కా చేసుకుందాము. మన వద్ద ఏమి ఉన్నా అది ఎంతో బాగున్నది. మన పాత్ర ఏమి ఉన్నా అది ఎంతో ఎంతో సుందర పాత్ర. తన పాత్రని ఆస్వాదించాలి, తన ప్రాప్తులని ఆస్వాదించాలి, ఎండు రొట్టె ఉన్నా ఆస్వాదించాలి. అంతేకాని ఇతరుల నెయ్యి పెట్టిన రొట్టెని చూస్తూ తన రొట్టె యొక్క ఆనందమును కోల్పోకూడదు. కావున ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. సూక్ష్మలోకానికి చేరుకొని బాప్దాదా తోడుగా డాన్స్ చేద్దాము. బాబా చేతిలో చేతిని ఇవ్వాలి, బాబా నుండి దృష్టి తీసుకోవాలి. అప్పుడు బాబా, పిల్లలు పరంధామానికి వెళ్ళండి, అక్కడ మీ పరమపిత జ్ఞాన సూర్యుని కిరణముల కింద కూర్చోండి అని చెప్తున్న అనుభవం చేసుకుందాము. ఇక పరంధామానికి చేరుకోవాలి. అక్కడ నుండి
బాబా కిందకు దిగి రమ్మంటున్నారు, అక్కడికి వచ్చేయాలి. ఆ తరువాత పిల్లలు కిందకు వెళ్ళండి, కింద మీ శరీరము ఎదురు చూస్తున్నది అని చెప్తున్నారు. నేను ఆత్మను కిందకు వచ్చి ఈ శరీరంలో భృకుటి సింహాసనంపై వెలిగిపోతూ ఉన్నాను. మరలా బాబా రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరలా బాబా పరంధామంలో సర్వశక్తివంతుని కిరణముల కింద ఉండమని చెప్తే నేను పరంధామానికి చేరుకున్నాను. కొంతసేపు కూర్చున్న తర్వాత మరలా తిరిగి సూక్ష్మలోకానికి. మరలా బాబా చెప్తున్నారు, కింద మీ శరీరంలో ప్రవేశించండి అని. నేను తిరిగి ఈ శరీరంలోకి ప్రవేశించాను. ఇలా ఆట వల్లే ఉంటుంది. యోగమును ఇలా మనోరంజనముగా ఆటగా చేసుకోవాలి. రోజంతా ఇలా ఆనందమును పొందాలి. ఓం శాంతి.